ప్రమాదం, జాత్యహంకారం, దురాక్రమణ, దిగ్బంధం. ఏ యుద్ధం వెనక కథ చూసినా కనిపించే కారణాలు ఇవి. రష్యా యుక్రెయిన్ యుద్ధమైనా, ఇజ్రాయెల్ హమాస్ పోరైనా దాని వెనక ఉన్న మూలాలు ఇవి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇరు వర్గాలకు చెందిన మిలిటెంట్లు, ఆర్మీ అధికారుల కంటే చనిపోయిన సామాన్యుల సంఖ్య ఎక్కువని లెక్కలు చెబుతున్నాయి. 2023 అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో 35,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆలోచన తీరు కారణంగానే ఈ యుద్ధం ఆగలేదన్న అభిప్రాయాలను అమెరికా వ్యతిరేక వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. 2024 మే 21న వెస్ట్ బ్యాంక్ లో జెనిన్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో 7 పాలస్తీనియన్లు మరణించారు. నగరంలో సాయుధ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దీనిపై వార్ టైమ్ కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 7 నెలల యుద్ధంలో తీసుకున్న చర్యలపై బెంజమిన్ నెతన్యాహుతో హమాస్ నాయకుల అరెస్ట్ వారెంట్లను కోరింది. అయితే ఇజ్రాయెల్ కు నిత్య అండదండలు అందించే అమెరికా ఈ వారెంట్లను తప్పుబడుతుంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అధికారులపై ఆంక్షలు విధించడానికి బైడెన్ సర్కార్ రెడీ అయిందని తెలుస్తోంది. యుద్ధంలో సామాన్యులు బలి కావడం బాధాకరం అంటున్నారు మానవ హక్కుల నేతలు. మరోవైపు అమెరికా అనుకూలిత వెస్టర్న్ మీడియా, యాంటీ అమెరికా దేశాల మీడియా అసలు నిజాలను బయటపెట్టడం లేదన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ తీవ్రవాదుల కంటే సామాన్య పాలస్తీనియన్లు, ముఖ్యంగా పిల్లలు, ఆడవాళ్లు కూడా చనిపోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఎంత క్రూరమైన హింసకు పాల్పడుతున్నా, అమాయకులు చనిపోతున్నా అమెరికా వర్గాలు మాత్రం నెతన్యాహుని మంచివాడిగానే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని అంటున్నారు. నిజానికి పాలస్తీనియన్లకు యుద్ధం కొత్త కాదు. 75 ఏళ్లలో అత్యధిక యుద్ధాలను చూసిన నేల ఇది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం లేకుండానే అమెరికా అండతో ఏకపక్షంగా పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ దేశాన్ని ప్రకటించుకుందన్న విమర్శలు ఉన్నాయి. అప్పటి నుంచి పాలస్తీనాలో రక్తం చిమ్మని సమయం లేదంటారు విశ్లేషకులు. ఈ నెత్తుటి చరిత్రకు ఇజ్రాయెల్ దురాక్రమణ మోజే కారణమని చెబుతుంటారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసింది. ఈ దాడికి ప్రతిస్పందనగా గాజా భూభాగం మొత్తాన్ని ఇజ్రాయెల్ భారీ బాంబుల వర్షాలతో ముంచెత్తుతోంది. గాజాకు ఆహారం, విద్యుత్, గ్యాస్, మంచినీరు అందకుండా ఇజ్రాయెల్ నిలిపివేసిందని మీడియా కథనాలు చెబుతూ ఉన్నాయి. గాజా వెస్ట్ బ్యాంక్ పై సాగుతున్న ఇజ్రాయెలీ దాడులతో అక్కడ నివసిస్తున్న లక్షల మంది పాలస్తీనియన్లు జీవనం నడకప్రాయంగా మారింది. ఇజ్రాయెల్ ఎక్కువగా వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలపై గురిపెట్టింది. జోర్డాన్ కి పశ్చిమంగా ఉన్న ప్రాంతమే వెస్ట్ బ్యాంక్. ఇది 1950 నుంచి 1967 వరకు జోర్డాన్ ఆధీనంలో ఉండేది. అయితే 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ ఈ వెస్ట్ బ్యాంక్ ను ఆక్రమించింది. అటు యుఎన్ఓ తీర్మానంలో గాజా స్ట్రిప్ ను పాలస్తీనాలో ఉన్న అరబ్లకు ఇచ్చింది. ఇటు మొదటి అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో గాజా స్ట్రిప్ ను ఈజిప్ట్ ఆక్రమించింది. అయితే 1967లో మళ్లీ ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఈ గాజా స్ట్రిప్ లో ఉన్న శరణార్థులను ఈజిప్ట్ గాని, ఇజ్రాయెల్ గాని తమ పౌరులుగా గుర్తించలేదు కాబట్టి వారికి ఎలాంటి పౌరసత్వం లేకుండా అక్కడి నిర్బంధనతో వేలాది మంది శరణార్థులుగా మిగిలిపోయారు. ఇలా దశాబ్దాలుగా గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రజలు నరకాన్ని చూస్తున్నారు. అటు దేశాధినేతలు బహిరంగంగానే యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.